సార్ నమస్తే అండి. ఏం పేరు సార్ మీకు? లక్షాగూడ. ఓకే సార్, ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో మన బాలనగర్ కానీ బోయినపల్లి కానీ ఈ కుక్కట్పల్లి డివిజన్లో ఎలా ఉందంటే డెవలప్మెంట్స్, రోడ్లు కానీ వాటర్ కానీ డ్రైనేజ్ కానీ, ఎందుకంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కాబట్టి ఇవన్నీ క్లీన్గా ఉండాలి. ఎందుకంటే మనం ట్యాక్స్ కడుతున్నాం. సో మరి ఇన్ని ట్యాక్స్లు వసూలు చేస్తున్నాయి హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి కానీ దాదాపు 18,500 కోట్లు మనం ట్యాక్స్ రూపంలో కడుతున్నాం. ఇంకా ఎక్కువే కడుతున్నాం ఒక రకంగా. సో దాదాపు 20 కోట్ల వరకు కడుతున్నాం. మరి ఏంటి సార్ ఎలా ఉంది? 20,000 కోట్లు అంటే మామూలు విషయం కాదు. సో మరి గత ప్రభుత్వంలో బాగుందా, ఈ ప్రభుత్వంలో బాగుందా? ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉంది, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది. ఇది కాకుండా ఏమైనా బీజేపీకి ఏమైనా అవకాశం ఇస్తారు? ఎందుకంటే ఇక్కడ మేయర్ అయ్యే అవకాశం ఎవరుకుంటే ఆ పార్టీ ఏ పార్టీ అనుకుంటున్నారు? మీ అభిప్రాయం? గత ప్రభుత్వానికి ఇప్పటికి పోలిస్తే గత ప్రభుత్వమే పరిపాలన బాగున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అధికారుల పైన పట్టు సరిగా లేనట్టు అనిపిస్తుంది. ఈ ప్రభుత్వానికి పరిపాలన ఎలా చేయాలనేది ఇప్పటి వరకు అవగాహన రాలేదు. దానికి నిదర్శనం ఏంటి అని అంటే జిహెచ్ఎంసీ కార్పొరేటర్ టైం అయిపోయి ఫిబ్రవరిలో అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు ఎన్నికలకు లేవు. దానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఎట్లా చేయాలి, పోతే గెలుస్తామా ఓడతామా వాళ్ళ భయం ఉంది. వాళ్ళకి వైఫల్యాలు తెలుసు కాబట్టి ఓడిపోతామన్న భయంతో చేస్తలేరు. పరిపాలన సరిగా లేదని వాళ్ళకు కూడా తెలుసు. అది వాళ్ళకే అర్థమవుతుంది, పబ్లిక్ కూడా చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకి అర్థమవుతుంది అంటున్నారు. కానీ ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రజాపాలన చేస్తున్నాం, 10 ఏళ్ళు గ్యారంటీ, 10 ఏళ్ళు అధికారంలో ఉంటామని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏ నమ్మకంతో మాట్లాడుతారో అర్థమైతలేదు. వాళ్ళు ప్రజలకు చేసిన మేలేంది? 6 గ్యారంటీలో ఏది అమలైంది? ఇంకా 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు. ఇంకా అది ఎంతమంది గ్యాస్ వాళ్ళు చెప్పుకోవడమే అవుతుంది తప్ప జనాలకు అందరికీ అది అందలేదు. ఒకటి విజయవంతం అయింది అంటే ఒక బస్సు ఒకటే కనిపిస్తుంది తప్ప 200 యూనిట్లు అందరికీ అందట్లేదు. గ్యాస్ రావట్లేదు. దానికి రేషన్ పాతదే ఉంది కాబట్టి అదే నడుస్తున్నది. ఇంకా వాళ్ళ పెన్షన్ ఇస్తామన్నది పెన్షన్ 4,000 పెన్షన్ లేదు, 2,500 మహిళలకు లేదు, నిరుద్యోగులకు ఇస్తామన్నారు అది లేదు, నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు అది లేదు, కొత్త పెన్షన్స్ లేవు, పెంచలేదు. వాళ్ళు ఆగస్టు 15 రోజున అని ఒక 3-4 నెలల నుంచి చెప్తూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు అమలు అయింది లేదు, పోయింది లేదు. పబ్లిక్ కూడా అయోమయంలో ఉన్నారు. పబ్లిక్ కూడా నమ్మకంగా లేదు. వాళ్ళు ఏకపోయినా ఒక నమ్మకం అన్నా కలిగించాలి. అలాంటి నమ్మకం కలిగించే ప్రయత్నం కూడా వాళ్ళు చేస్తలేరు. ఎవరికి బాధ్యత ఉంది అనేది కూడా అర్థమైతే లేదు. గ్రేటర్లా ఎవరు ప్రెసిడెంట్, ఎవరు పరిపాలన చేస్తారు అనేది కూడా ఇప్పటి వరకు సరైన అవగాహన లేదు. ఎవరు పట్టించుకుంటారు? జనాలకి ఇది అవసరం ఉన్నదని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు అసలు పట్టే లేదు. పెన్షన్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి? రవీందర్ రెడ్డి. పర్లేదు. ఆయన కానీ కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు మాధవరం కృష్ణారావు గారు, ఆయనకు ప్రతి గల్లీ తెలుసు, ప్రతి పబ్లిక్ తెలుసు, ఎట్లా సమస్యలు తెలుసు, ఎట్లా సాల్వ్ చేయాలనో తెలుసు. ఆయనకు ఉన్నది పట్టు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే బీఆర్ఎస్. పక్కన గాంధీ గారు మారాడు, ఈయన మారలేదు, పార్టీ మారలేదు. మరి ఎట్లా అంటే బీఆర్ఎస్ అవకాశం ఉందంటారు? 100% బీఆర్ఎస్ 100% అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్ గా అదే లీడ్ అవుతుంది. ఎందుకంటే లోకల్ నాయకత్వం అట్లా ఉన్నది, పబ్లిక్ తో అటాచ్మెంట్ ఉన్నది కాబట్టి ఇక్కడ మాత్రం అదే గెలుస్తుంది. మరి బీజేపీకి అవకాశం ఉండదు సార్? ఎందుకంటే రాష్ట్రంలో, కేంద్రంలో 21 రాష్ట్రాల అధికారం ఉంది. మన రాష్ట్రం, మన తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, మరి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం ఛాన్స్ తక్కువే ఉంటది ఈసారి. పబ్లిక్ చాలా ఆలోచిస్తారు, బాగున్నది. ఇప్పుడు దేనికి ఓటేస్తే మనకి ఏం పని అవుతుంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు దేనికి వేయాలనో వాళ్ళు దానికి వేస్తారు. అధికార పార్టీకి మొగ్గు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారు. ఉంటుంది, నమ్మకం ఉండాలి కదా. అధికార పార్టీ ఎన్ని రోజులు ఉంటది? 2 ఏళ్ళు తర్వాత అయితే కావాలి కదా. అట్లా కూడా జనాలు ఆలోచిస్తారు. ఏం వాళ్ళు చేసిన ఉపయోగాలు ఏమైనా చెప్తే పబ్లిక్ ఏమైనా బెనిఫిట్ అయితే వాళ్ళు ఎవరు చెప్పకుండా ఆటోమేటిక్ వేస్తారు. కానీ అటువంటి ఏం కనబడతలేవు కదా. తెలంగాణలో ఒక ఛాన్స్ బీజేపీ కూడా అడుగుతుంది సార్. ఏం ఛాన్స్ దొరకదంటారు? ఈసారి కష్టమే. ఈసారి కష్టం. ఎస్ఐఆర్ ఉంది సార్. ఎస్ఐఆర్ మీకు తెలుసుగా. మరి ఏంటి దొంగ ఓట్లు, తర్వాత డబుల్ ఓట్లు, ఇవన్నీ ఎస్ఐఆర్ అనేది స్వాగతించవచ్చు? ఎస్ఐఆర్ స్వాగతించవచ్చు, మంచిదే. కానీ అది సమగ్ర కరెక్ట్ గా జరుగుతుంది, మంచి ఇంప్లిమెంటేషన్ కరెక్ట్ లేదు. దాంట్లో కొన్ని లోపాలు ఉండి పబ్లిక్ అయోమయంలో అయ్యి దాంతో కొంచెం గందరగోళం అయితే ఉంది. అది చేయడం మంచిదే కానీ సరైన పద్ధతిలో జరిగితే మంచిదే. నెంబర్ 1.